నమస్తే, నా పేరు బాపయ్య. భారతి టీవీకి స్వాగతం. కొంతమంది మనం బయట ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రక్స్ వెనకమాల లేకపోతే ఆటోల వెనకమాల రాసి ఉంటాయి. ఏమని రాసి ఉంటాయంటే, నన్ను చూసి ఏడవకురా అని కానీ, లేకపోతే నీ ఏడుపులే నా ఎదుగుదలకి ఆశీస్సులు అని కానీ రాసి ఉంటాయి. దాని గురించి నేను మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకనేది. అయితే ముందుగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యి ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 1వ తారీఖు తోటి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల దగ్గర నుంచి కొత్తగా ఎమ్మెల్యేలయ్యి కొత్తగా మంత్రులైన యువనేతల వరకు కూడా చాలా మంది ఆయనకి శుభాకాంక్షలు చెబుతున్నారు. కేవలం నాయకులు, మంత్రులు, ఎంపీలు వీళ్లే కాదు, క్యాడర్ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువ వస్తుంది. సో అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఎప్పుడూ ఆయనని కించపరచాలి, ఆయనని తక్కువ చేసి మాట్లాడాలి, ఆయనని దూషించాలి అనే పంథాలోనే వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. ఇటువంటి పంథాని మనం అనేక సందర్భాల్లో కూడా చూసాం, సాక్షాత్తు అసెంబ్లీలో కూడా చూసాం. అయితే చాలా వరకు పొలిటికల్ లీడర్స్ ఎలా ఉంటారు అంటే, సో మనం పొలిటికల్గా ఫైట్ చేసేది వేరుగా ఉంటుంది, రాజకీయ యుద్ధం వేరేగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయాలి, దాన్ని పొగడాలి, లేకపోతే ఆ సందర్భం సంబంధించి విషెస్ తెలియజేయాలి అన్నట్టుగా ఉంటారు. గతంలో అంటే 2014కి ముందు ఇటువంటి పోకడే ఉండేది. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందో, ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలోకి ఆ పార్టీ నేతలు అడుగు పెట్టారో, ఆ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. అంటే మసకబారిపోయిందని చెప్పొచ్చు. ఒక రకమైన రాజకీయ ఏవైతే ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉంటాయో, రాజకీయాల్లో కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందో అదంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పొచ్చు. ఎందుకని ఇంత మాట అన్నానంటే, ఇక్కడ చూస్తే నిన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 30 సంవత్సరాలైందని మీరు అంటున్నారు, కానీ ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి 30 సంవత్సరాలైందని మేమంటున్నాము అని చెప్తూ కొన్ని వీడియోస్ రిలీజ్ చేశారు. అవి చూసినప్పుడు అనిపించింది, మీ ఏడుపులే ఆయనకి ఆశీర్వచనాలు అని చెప్పేసి. అందుకే వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఆ మాట చెప్పాను, మీ ఏడుపులే నా ఎదుగుదలకి కారణం అని ఆటోల మీద, ట్రక్కుల మీద రాసుండే ఆ పదాలని మీకు ముందు వినిపించాను. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవటం అనేది ఇలా కొత్తగా ఈనాడే జరుగుతున్నది కాదు. గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు 30 సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో, అవి పార్టీలోని నేతలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకి కూడా రుచించకపోవటం వల్లనే ఆయనని కాదని నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆమోదించారు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన ప్రత్యర్థులు ఆయనని కుంగదీయాలని కానీ, ఆయనని దెబ్బ కొట్టాలని కానీ ఎదురు చూసే వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ వెన్నుపోటు, సొంత మామకి వెన్నుపోటు అని చెప్పేసి చంద్రబాబు గారిని కించపరచడం అనేది జరుగుతూనే వస్తుంది. సో ఇప్పటికీ కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు. అసలు నిజంగా ఎన్టీ రామారావు గారికి కనుక చంద్రబాబు నాయుడు గారు అంటే తన సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచారు అంటే ఎన్టీ రామారావు అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారా? సో అలా యాక్సెప్ట్ చెయ్యలేదు అని అంటే కనుక చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అంటే ఇప్పటికీతో కలిపితే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యుండేవారా? అయ్యుండేవారు కాదు. సో కానీ దాన్ని ఎవరు పరిగణించలేదు, ఆ వ్యాఖ్యల్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టే ఆయన ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు. 2014లోను అలాగే 2024లోను ఆయన ముఖ్యమంత్రిగా అధిరోహించారు ఆ పీఠాన్ని. అసలు చూసుకుంటే 1995లో ఎన్టీఆర్ తర్వాత ఎన్టీఆర్ని దించడం వల్ల అంటే పార్టీలో అందరి ఆమోదంతో ఎన్టీఆర్ని దించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఆనాటి గవర్నర్ కృష్ణకాంత్. సో అప్పటి నుంచి 1999 వరకు ఆయనే సీఎంగా ఉన్నారు. ఒకవేళ ప్రజలకి కానీ, లేకపోతే పార్టీలో కార్యకర్తలకి కానీ, లేకపోతే కుటుంబ సభ్యులకి కానీ, అలాగే రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వీళ్ళు ఎవ్వరికి నచ్చలేదు అని అంటే గనక 1999 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయి ఉండేవారు, తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు. 1999 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఘన విజయాన్ని అందుకున్నారు కుప్పం నియోజకవర్గం నుంచి. ఆ తర్వాత చూస్తే 2004, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది.
అయితే దానికి గల కారణాలు రాజకీయ కారణాలు కావచ్చు, లేకపోతే అప్పటి పరిస్థితులు కావచ్చు, తెలుగుదేశం ఓటమికి దోహదపడ్డాయి 2004లో. ఇక 2009లో చూస్తే చిరంజీవి పార్టీ పెట్టడం వల్ల, ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల ఓట్ల చీలిక జరిగింది. సో దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆనాడు కూడా ఓటమి పాలైంది తెలుగుదేశం పార్టీ. ఇక అప్పుడు కూడా దీనిని ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు 95లో అనే దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు, కానీ అది ఉపయోగపడలేదు. స్వయంగా రాజశేఖర్ రెడ్డి తన నోటితో తానే 2009 ఎన్నికల్లో మనం కేవలం పాస్ మార్కులతోనే బయటపడ్డాం అని ఒప్పుకున్న సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ఇక 2014కి వస్తే చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆ తర్వాత 2019కి పరిస్థితులు అనేక రకాలుగా పరిణమించాయి. సోషల్ మీడియాలో విస్తృతమైన విష ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం వల్ల దాన్ని తిప్పికొట్టేంతగా సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీకి బలహీనంగా ఉండటంతో అంతటి బలం సోషల్ మీడియాలో అప్పుడు తెలుగుదేశం పార్టీకి లేకపోవటం, కొన్ని రాజకీయ పరిస్థితులు కూడా అప్పుడు తోడవటం వల్ల, అందులోనూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తోటి వ్యతిరేకించడం వల్ల కూడాను కొంత రాజకీయ పరిస్థితులు తోడై ఆనాడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందడం అనేది జరిగింది. కానీ 2024కు వచ్చేసరికి మరలా పరిస్థితులు పుంజుకున్నాయి. తెలుగుదేశం పార్టీ పూర్తి మెజారిటీ తోటి, అంటే 164 సీట్లతోటి ఘన విజయాన్ని దక్కించుకుంది. సో ఇప్పుడు ఏమైంది, 2024కు వచ్చేసరికి మామకి వెన్నుపోటు అనే మంత్రం ఎందుకు పనిచేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే, ప్రజలు దాన్ని నమ్మే పరిస్థితి 99కే పోయింది. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలు, కొంతమంది కార్యకర్తలు దాన్ని ఇంకా, అంటే ఆ ఇంజెక్షన్ ఇంకా ఎక్కించుకుంటూనే ఉన్నారు. మామకి వెన్నుపోటు, మామకి వెన్నుపోటు, మామకి వెన్నుపోటు అని చెప్పేసి ఆ ఇంజెక్షన్ ఇంకా వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇది మాత్రం తెలుగుదేశం పార్టీకి, అటు చంద్రబాబు నాయుడుకి మాత్రం ఖచ్చితంగా ఆశీర్వచనాల్లాగే మారుతున్నాయి. ఎంతైతే వాళ్ళు దూషిస్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుకి ప్రజలు అంత ఎక్కువ ఆశీర్వచనాలు అందిస్తున్నారు. దానివల్లనే వాళ్ళ ఏడుపులే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి ఆశీర్వచనాలుగా మారుతున్నాయి. థ్యాంక్ యూ.